అందుకే మీ అందరికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కలిగించింది ఆ రోజు. మహిళలందరూ తెలుసు కదా, ఇది అందరు వెళ్ళిందా? బస్సులో వెళ్ళిందా? ఎంతమంది ఎక్కడైతున్నది? వాళ్ళందరూ చేతులు ఎత్తలేరు. మరి అంటే మీతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన సంక్షేమ కార్యక్రమం స్టార్ట్ అయిందంటే అది మీతోని. మరి మహిళలు ఆ రోజుల్లో గత 10 సంవత్సరాల్లో అప్పుడు వడ్డీ లేని రుణాలు లేవు. మేము వచ్చిన తర్వాత 3వ దఫా వడ్డీ లేని రుణాలను ఇచ్చినాం. మేము వచ్చిన తర్వాత మహిళల కోసం చనిపోయినా అప్పు కట్టాల్సింది ఉండే, యాక్సిడెంటల్ గా చనిపోతే ఇన్సూరెన్స్ ఇచ్చినాం. ఆమె పేరు మీద ఉన్నటువంటి లోన్ ని మాఫీ చేయడం జరిగిందా? 14 మందికి మనకి ఇచ్చినామని మన ఎంపీఓ గారు చదవడం జరిగింది, ఏపీఎం గారు. అవునా? అంటే ఈ ప్రభుత్వం ఏది చేసినా నిజంగానే మీరు అన్నట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలను కోటీశ్వరులు చేయాలి. రాజశేఖర రెడ్డి 2014 నుంచి 23 వరకు మీకు వడ్డీ లేని రుణాలు లేవు. ఉన్నాయా? మర్చిపోయినా ఉన్నారా? ఏమన్నంటే తీసుకురావాలి, పనులు చేయించాలి, పంపించాలి, అంతేనమ్మా? మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం అది. ఈరోజు మళ్ళీ మహిళలకు కావాల్సినటువంటి ఇది నడుస్తా ఉన్నది, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అర్థం ఎవరి పేరు మీద ఇచ్చినప్పుడు తల్లి నమ్మకం ఉన్నది కదా. మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముతా ఉన్నది. మహిళల వల్లనే ఆ కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది, ఆ కుటుంబానికి ఒక ఆధారం ఉంటుంది. మహిళలనే మనం స్వయం శక్తి పోషకులుగా తయారు చేయాలి. మహిళల విషయంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంత శ్రద్ధ తీసుకున్నది. ఇవ్వలే మహిళా శక్తి క్యాంటీన్లు, మరి మగవాళ్ళకి ఎవరికైనా ఇచ్చినామా? మీ వల్ల మీరు కష్టపడి కుటుంబాన్ని పోషిస్తారు, ఆ కష్ట నష్టాలు తెలుసు. పొదుపు అంటే మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత గురించి చెప్తున్నా. మేమెక్కడ ఇస్తున్న ప్రాధాన్యత? ఎందుకు మహిళలను మనం కోటీశ్వరులు చేయాలనుకున్నాం? కుటుంబాన్ని నడిపేది భర్త కష్టపడి సంపాదన తీసుకొచ్చిన దాన్ని ఏ విధంగా పొదుపుగా చేసి పిల్లలను భర్తను అందరినీ కూడా ప్రయోజకులుగా చేసి ఈ యొక్క కట్టుకోవడానికో, పిట్టలు బెదలడానికి కట్టుకోవడానికో, లేకపోతే కాల్ చేయడానికో గత ప్రభుత్వం అన్ని మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చీరలను తెప్పించి దానికి కొందరు కదా జాయిన్ చేసుకొని ఇవ్వాలి. ఎందుకంటే మీ అందరి ముందు చెప్తున్నా, ఈ చీరలను కూడా మా ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ అని తెలియదు. కనీసం మా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అరే వీళ్ళు చేస్తున్నారు అనేది ఒకటి వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అంటే ఊర్లో ఎవరు మిస్ కాకుండా లోకల్ రిప్రజెంటేటివ్ ఉంటే బాగుంటుంది. లేకపోతే ఇచ్చినామా అంటే ఇచ్చినాం, పోయినామంటే పోయినాం, అట్లా కాకుండా చూపించండి. కొంచెం చీరలు 9 మీటర్ల చీర ఉన్నది కాబట్టి మంచివి ఇవి మీరు కట్టుకోవడానికి. కట్టుకుంటారు కదా, సంతోషం. మీరందరూ వచ్చినారు. ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నది. ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మీరు తప్పకుండా మా ఆడపడుచులు అందరూ ఆశీర్వదించాలి. రాబోయే ఏ కార్యక్రమంలోనైనా దేని చేసినా కూడా మీరు ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్ థ్యాంక్ యూ సార్. మనకు ఇప్పుడు సార్ చెప్పినట్టు